ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 9 గంటలైంది. కరెక్ట్గా 9 గంటలైంది. ఎన్ని గంటలకు ముగించాలో చెప్పలేదు మీ పాస్టర్ గారు. పోనీ ఈరోజు ఒక 12 అయినా పర్లేదండి అన్న వాళ్ళ చేతులు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. వాక్యాన్ని విందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనందరం కూడా ఇర్మియా గ్రంథంలోనికి వచ్చాక 2 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసి, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అన్నాడు. మరొక వచనాన్ని మనం చూద్దాం. 19వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టనట్లు నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. 2 వచనాలను, 2 భాగాలను మనం చదివాం. జాగ్రత్త వాక్యాన్ని వినండి. 2 భాగాలను మనం చదివాం. అందులో 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక కుండ కుమ్మరి చేస్తూ ఉన్నప్పుడు కుమ్మరి చేతిలో అది విడిపోయి ఆ మట్టి ముద్ద అలాగే ఉంది. అయితే అది మరి ఒక కుండ చేయటానికి వీలు పడే విధంగా ఉంది. జాగ్రత్త వాక్యాన్ని వినండి. దానితో మరి ఒక కుండ చేయటానికి వీలు పడినట్టుగా ఆ జిగట మన్ను ఉంది. దీన్ని ఏమంటామంటే బాగు చేయదలిచినటువంటి కుండ, లేక బాగుపడటానికి సహకరించిన కుండ అంద. రెండవది 19వ అధ్యాయంలో బాగు చేయటానికి వీలు పడని కుండ, లేక బాగు చేయడానికి సహకరించినటువంటి కుండ. ఈరోజు ఈ రెండింటి గురించి మనందరం ధ్యానం చేద్దాం. ఎందుకంటే వాక్యానికి ఇక్కడ నిలబడిన నేనైనా, వెనకాల కూర్చున్న పెద్దయ్య గారులైనా, లేక వింటున్న మనందరం ఎవరైనా సరే వాక్యం దగ్గర మనందరము సమానమే కదా. కాబట్టి వాక్యము మనందరం కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనతో ఏమేమి మాట్లాడతాడో వాటిని అనుసరించి దేవుడు చేయమన్నవి చేస్తూ, దేవుడు చేయొద్దన్నవి చేయకుండా మానుకుంటే ఈరోజు ఒక మేలైన కుండగా ప్రభు మన జీవితాలను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి కొండను కొంతసేపు ధ్యానం చేద్దాం. మొదటి కొండ ఏంటి? 18వ అధ్యాయంలో యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు కొన్ని పరిస్థితులను, జాగ్రత్తగా వినండి, కొన్ని పరిస్థితులను నేర్పించడానికి, కొన్ని విషయాలను నేర్పించడానికి దేవుడు కొన్ని స్థలాలను వాడుకుంటాడు. జాగ్రత్తగా ఆలోచించండి.
దేవుడు ఎప్పుడు నువ్వు ఉండే స్థలంలోనే 24 గంటలు ఉండి ఇక్కడే నాకు నేర్పించు ప్రభువా అని అంటే దేవునికి కొన్ని పరిస్థితులు నీకు చూపించకుండా, నువ్వు ఉన్న స్థలం నుంచి పక్కకు తీసుకెళ్లకుండా, నువ్వు ఉన్నటువంటి స్థలం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లకుండా, నీకున్న పరిస్థితి నుంచి మరొక పరిస్థితిలోనికి వెళ్లకుండా, నీకున్న ఆర్థికమైన గతులు మారకుండా దేవుడు నీకేదో చెప్పాలనుకున్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు కొంతమందిని ఆర్థికమైన లేమిలోనికి తీసుకెళ్లి నేర్పిస్తాడు. కొంతమందిని ఆర్థికంగా పై స్థాయికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏమీ లేకుండా చూపించి నేర్పిస్తాడు. ఇంకొంతమందిని ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడతాడు, ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చెడ్డగా అయిపోయినప్పుడు మాట్లాడతాడు. అంటే ప్రతి పరిస్థితి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా ఉన్నా దేవుడు మాత్రం ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ పరిస్థితిలోనైనా మాట్లాడడానికి సమర్థుడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, అయ్యా నేను పలానా పరిస్థితిలో ఉన్నాను, పలానా ఊర్లో ఉన్నాను, లేకపోతే పలానా స్థలంలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడతాడంటే ఎస్, దేవుడు మాట్లాడతాడు. దేవుడి యొక్క ప్రవక్తను దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళు, మాట్లాడండి, నాతో కలిసి మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళి ఎందుకు ప్రభు నువ్వేదో చెప్పాలనుకుని మీరు చెప్పొచ్చుగా. మీరేదైతే చెప్పాలనుకున్నారో ప్రభు నేను ఇక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ బోధించండి అని మనం అడుగుతాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మేము ఇక్కడైతే ప్రార్థన చేసే కానీ ఇక్కడి నుంచి లేచి పలానా వ్యక్తుల ఇంటికి వెళ్ళు, అక్కడ ఏదో మాట్లాడతాను. కానీ మనలో చాలా మందికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటం మనకి ఇష్టం లేక ఇక్కడే దేవుడు మాట్లాడాలని ఇక్కడ కూర్చుంటాం. దేవుడు అక్కడ మాట్లాడతానంటే అక్కడికి రావాల్సింది ఇక్కడే ఉండి మాట్లాడతానంటే ఏమంటారు దాన్ని? చెప్పండి. మూర్ఖత్వం అని అంటాం. నేను మీతో అక్కడ మాట్లాడతాను, అక్కడికి రావాలంటే దేవుని మాటకు విధేయులైన వ్యక్తులతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అందరూ మైకులో ఇంటి దగ్గర మీకు వినపడదా? కానీ ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నారు? చాలాసార్లు ఇదే ప్రశ్న మన మనసు, మైక్ వినపడుతుంది కదా, మధ్యలో దేవుడు ఉన్నాడు కదా, మనసులో ఉంటే చాలే, మనసులో అనుకుంటా ఉంటాను. చాలా మంది ఇలాగంటారు కదా, ప్రభువుని గురించి ప్రార్థనకి రమ్మంటే మనసులో కూడా తిన్నాను అనుకో, నోట్లోకి పోగలేకుండా తిన్నాను అనుకుంటే తిన్నట్టు అయిపోద్దా? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఫలాని స్థలానికి నేను మాట్లాడతాను అన్నప్పుడు అక్కడికి లేచి వెళ్ళటం నేర్చుకో. దేవుని వాక్యాన్ని పరిశీలన అక్కడికి ఈయన ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళాడు. మూడవ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారు మీద పని చేయించుండెను. కుమ్మరి జిగటమణితో చేయించున్న కొండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. అంతటా యెహోవా వాక్కు అన్నాడు. అమ్మా జాగ్రత్త, వాక్యం ఏమనండి, రోజు మేము రావు కానీ మీరు రోజు నిద్రపోవచ్చు కదా. దేవుడు మనతో మాట్లాడే మాటలను జాగ్రత్తగా గమనించి, దేవుడట పలానా ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తానని చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే దేవుడు ఎందుకు మాట్లాడలేదు? చాలా మంది దేవుని పిల్లలతో ఇదే సమస్య. దేవునికి ఏంటంటే వచ్చిన వెంటనే జరగాలి కార్యాలు. ఏమంటే మొక్కేసిన వెంటనే ఏ రోజైనా మీరు గింజి కోసుకున్నారా? పోనీ బాతు గుడ్డ అయిన తర్వాత, పిల్లలు వచ్చిన తర్వాత వెంటనే పెద్దది అయిపోద్దా? 1 కేజీ అయిద్దా? చెప్పరే. మరి దేవుడి మందిరానికి రాగానే దేవుడు చేయాలి. ఏమండి విడ్డూరంగా లేదు. కొంతమంది అంటే ఇంటి దగ్గర ఉండి నాకు ఇది చేస్తే మందిరానికి వస్తుంది. చాలా బైబిల్ యొక్క వాక్యాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు
దేవుని యొక్క సేవకుడు దేవుని మాటకి విధేయుడై ఆ ఇంటికి వెళితే వెంటనే దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేయలేదు. ఈ సీన్ అంతా చూస్తున్నాడు. కుమ్మరి ఒక మట్టిని తీసుకున్నాడు, జిగటమన్ను తీసుకున్నాడు. ఆ మట్టిని సార మీద, సార అంటే చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, దాని స్టీరింగ్ ఎక్కడ ఉంటుంది అంటే కుమ్మరి కాలు దగ్గర ఉంటుంది లేదా, కాలు తొక్కుతూ ఉంటే అది కుండ తిరుగుతూ ఉంటుంది, ఆ సారి తిరుగుతూ ఉంటుంది కదా. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అంతా, ఆ పరిస్థితిని అంతా ఎవరు చూడటం ప్రారంభించారు? ఎవరైతే దేవుడు మాట్లాడతాడు అని ఆశించారో ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ మట్టి మంచిగా ఆఖరికి పై ఆ మూత వరకు చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలా ఆనందంగా తయారైంది. అది చూస్తూ చూస్తూ ఉండగానే అది విడిపోయింది అని రాస్తుంది. చూస్తూ చూస్తూ ఉండగానే ఎట్లా విడిపోద్ది? ఇదే పెద్ద ప్రశ్న. ఈ సృష్టిలో ప్రతిదీ దేవుడు చేయనుద్దేశించిన ప్రతిదీ మేలు కొరకు చేస్తున్నాడు. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు 5 దినాలు 6 దినాలు సంపూర్ణంగా పనంతా ముగించిన తర్వాత వాటన్నిటిని చూస్తే అది ఎలా కనపడేది దేవుడికి? అది చాలా మంచిదిగా ఉండేను. మంచిదని మీరు చెప్పారు, అది చాలా మంచిదిగా ఉండేను ఆ బైబిల్లో. ఏమండి, ఆలోచించండి. దేవుడు సృష్టించినటువంటి ప్రతి మనిషి, ఇక్కడ కూర్చున్న నీవు నేను, దేవుడి దగ్గరకు రాని వాళ్ళందరూ, దేవుడు సృష్టించినప్పుడు, దేవుడి భూమి మీద జనాంగాన్ని పుట్టించినప్పుడు అది చాలా మంచిగా ఉండటం దేవుడు చూశాడు. కానీ మార్గ మధ్యంలో ఎక్కడో తప్పుదేం జరిగింది. క్రమక్రమంలో తరతరాలు మారుతూ వస్తూ ఉన్నప్పటికీ మానవ జీవితంలో ఏదో ఒక సంగతి, ఏదో ఒకటి విడిపోయేటువంటి ఎలిమెంట్ దానికి తోడైపోయింది. జిగటమన్ను ఆ కుండ ఎందుకు విడిపోతుందండి? దానిలో ఉన్నటువంటి నీళ్లు కాస్త డ్రై అయి ఉండటం వలన. అయితే దాని దగ్గరికి నేను వెళ్ళటం లేదు, కానీ దేవుడు అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ కుండను అలాగూ చేస్తూ ఉన్నటువంటి ఆ కుండ విడిపోయిందంట. విడిపోయినప్పుడు ఏం చేశాడు? వెంటనే ఆయన బాధపడకుండా దాన్ని మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసింది. అది దాని అర్థం ఏంటి? ఆ మట్టి ఏదైతే ఒక కుండ ఆయన మొదట ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ కుండను చేస్తూ ఉన్నప్పుడు అది విడిపోయింది. అయితే ఆ విడిపోయినటువంటి ఆ మట్టి మరలా ఉపయోగించడానికి, మరలా మరొక కుండ తయారు చేయడానికి, మరలా ఒక పాత్రను చేయడానికి ఆ మట్టి ఉపయోగపడతాం. విడిపోయింది కదా, ఆ మట్టి తీసి దూరంగా పడలేదు. ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది జీవితాల్లో దేవుని సన్నిధిలో నుంచి కాలక్రమంలో ఎన్నో మార్లు విడిపోతా వచ్చాను. నేను ప్రార్థనకు వచ్చిన దగ్గర నుంచి, దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా దేవుడి నుంచి విడిపోలేదండి అన్న వాళ్ళు మీ చేతులు చూపించండి. చాలా సంతోషం. 2 చేతులు వేస్తాం, 3 చేతులు వేస్తాం. దాన్ని ఎలా పరీక్షించాలో తెలుసా? నేను విడిపోయినా లేదు, ఎందుకు విడిపోయింది? అసలు ప్రభు ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు? అదే పెద్ద ప్రశ్న ఈ ఇర్మియా గ్రంథం అంతా. ఎప్పుడు ఈ మాటలు అన్నాడు? సరే, విడిపోయిందని మరో కొండ చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 5వ వచనం, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. అంత మంచి మాట అండి. ఇక్కడ విడిపోయినటువంటి ఆ కుండను చూసి బాధపడి ఉండొచ్చు. బహుశా ఇర్మియా గారు బాధపడి ఉండొచ్చు. అయితే ఆ కుమ్మరి అయితే మరలా దీనితో ఒక షేప్ ని తయారు చేయగలనని తనలో ఉన్నటువంటి సామర్థ్యం కొలది ఆ మట్టిని తీసుకున్న మరలా కొండ చేసేసరికి ఇప్పుడు ఇర్మియాతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు.
హలో ప్రవక్త గారు, ఇప్పటి వరకు మీరు ఏదో చూసారే, నేను మీకు అలా చేయాలనుకుంటున్నా. ఎప్పుడు ఈ మాటలు చెప్పాడు? ఎప్పుడు ఈ మాట చెప్పాడు? ఎప్పుడు ఈ మాట తెలిసింది? ఎప్పుడు ఈ మాట ప్రవక్తతో అంటున్నాడు? మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. బైబిల్లో ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం, 5వ అధ్యాయము 23వ వచనం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయించు తొలగిపోతున్నారు. తిరుగుబాటు అంటే ఏంటండి? అమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీ పిల్లలు చాలాసార్లు మీ మాట వినకుండా ఇల్లు ఉంటారు కదా. తిరుగుబాటు అంటే ఏంటి? మీరేదో ఒక పని చేయరా నాయనా అని చెప్పుంటారు, నేను చెప్పా అని అంటాడు. అదే తిరుగుబాటు. అందులో వింత ఏముంది? అర్థం కాకపోవడానికి ఏం లేదు. తిరుగుబాటు అంటే ఏంటంటే, దేవుడు ఏదో ఒక పని చేయమని చెప్పాడు, ఆ పనిని చేయకుండా నీకు నచ్చిన పని చేయటం, అదే తిరుగుబాటు. నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి మనిషి చంపక్కర్లేదు, ఇంకో ఏదో పాపం పెద్ద పెద్ద పాపాలని నువ్వు అనుకోక్కర్లేదు. దేవుడు చెప్పింది చేయకపోయినా తిరుగుబాటే, దేవుడు చేయొద్దు అని చెప్పిందని చేసినా తిరుగుబాటు. అర్థమైందండి? దేవుడు చేయమని చెప్పింది చేయకపోయినా తిరుగుబాటే, దేవుడు చెయ్యండి లేక చెయ్యొద్దు అని చెప్పిందని చేసినా తిరుగుబాటే. అమ్మా, వాక్యం వింటున్నారు కదా? దేవుడి మాటలను గమనిస్తే వీళ్ళు తిరుగుబాటును ద్రోహము చేయ మనస్సు కలిగినవా. ఎన్నో అధ్యాయంలో ఇది? ఎన్నో అధ్యాయం తీసారమ్మా? 5వ అధ్యాయం. పేపర్ తిరిగండి. 7వ అధ్యాయం 24 వచ్చి 7వ అధ్యాయం 24 వచ్చి లెక్క పెట్టుకోండి. నేను ఎన్నిసార్లు చదివిస్తున్నా లెక్క పెట్టుకోండి. అయితే వారు వినకపోయి చెవి యొక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీసు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించుచు నడుస్తా వచ్చాను. ఏమండి? 5వ అధ్యాయంలో చదివాం ఏమని? వాళ్ళు దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేయొచ్చు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. మళ్ళా ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు చేస్తున్నారు, కానీ దేవుని మాట వినటం లేదు. 11వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు 3వసారి అంటున్నాడు, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయి, చెవి ఒక్కిన వారు కాకపోయి, వారు అనుసరింపబడిన నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ ఏముంది అక్కడ? అనుసరించి నడవలేదు కనుక అన్నాడు. 7వ అధ్యాయంలో తిరుగుబాటు చేశారు. మరలా ఎలా అధ్యాయం చదివా? 5వ అధ్యాయంలో చదివాము, 7వ అధ్యాయంలో చదివాము. ఇప్పుడు 11వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 8వ వచనంలో కూడా దేవుని మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్టు చేశారు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయం 10వ వచనం. అనే దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయదమని వాటిని అనుసరించుచు నా మాటలు వినలేక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నారు.
ఏమండి? ఎన్నోసారి ఇది? ఎన్నోసారి అండి? 4వసారి కదా, 4వసారి. జాగ్రత్తగా వినండి వాక్యం. 4వసారి అంటే ఇప్పటికి గమనించండి, 5వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు వాళ్ళు మధ్య మధ్యలో ఏమేం చేశారు అనేది మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన పరిస్థితులు అలాగూ ఉన్నాయి అంటే ఈరోజు దేవుడు మాట్లాడే మాటలను జాగ్రత్తగా వినాలని అర్థం. ఆ తర్వాత 16వ అధ్యాయం 12 ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొచ్చున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనము. ఇప్పుడు ఎన్నోసారి ఇది అయ్యా? ఎన్నోసారి? 5 సార్లు దేవుడు, మీరు నా మాట వినట్లేదు, అమ్మ మీరు నా మాట వినటం లేదు, నేను చెప్పిన వాక్యాల ప్రకారం జీవించడం లేదు, సేవకుని ద్వారా బోధించినటువంటి బోధకు మీరు లోపడటం లేదు, పైగా తిరుగుబాటు చేస్తున్నారు, నువ్వు చెప్పేదేమో అనుకుంటున్నారు, నీ మాటలు దేవుళ్ళే, అంత మా ఇష్టం, మాకు నచ్చిందే మేము చేస్తాం, మాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాం అని అనుకునేటువంటి జనాంగంతో 18వ అధ్యాయానికి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర నుంచి ఇప్పటికీ 8 గ్రంథంలోనే 5 సార్లు వెళ్ళిపోయారు, 6వసారి నేను మీకు అవకాశం ఇస్తున్నా, ఈ రోజైనా మీరు నా దగ్గరకు వస్తే మరలా మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నా అన్నాడు. మీ పిల్లలు 2 సార్లు మాట వినకపోతే ఏం చేస్తారు సార్? 2 సార్లు చెప్పిన తర్వాత మీ పిల్లోడో లేకపోతే మీ కుమార్తె అమ్మాయో మాట వినదనుకోండి, ఏం చేస్తారు? ఎన్నిసార్లు చెప్పినా ఇది ఇంతేనని చెప్పి వదిలేస్తారు. కానీ దేవుడు 5 సార్లు ప్రవక్త ఇర్మియా ద్వారా హెచ్చరించి, మీరు నా దగ్గర లేరు, నా మాట వినట్లేదురా మీరు అని చెప్పి ప్రవక్త ద్వారా చెప్పించిన దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా నా చేతిలోనే ఉన్నారు. ప్రేమ కలిగినాడండి ఆయన. ప్రేమను వర్ణించింది. నేను ఎన్నోసార్లు ప్రార్థనకు వచ్చి, ఈ రోజు నుంచి నేను ఆ పాపం చేయను, ఈ రోజు నుంచి నేను ఆ తప్పిదంలో ఉండను, ఈ రోజు నుంచి నేను ఇలా నీ కొరకు బ్రతుకుతానని ఎన్నోసార్లు ఇలా మీటింగ్ పెట్టినప్పుడల్లా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాం. 4 రోజులు అయిన తర్వాత లోకంలో తిరిగాం. 4 రోజులు అయిన తర్వాత దేవుడి నుంచి విడిపోయి నచ్చినట్టు జీవించాం. పాపాలు ఎలా ఉంటాయో తెలుసా? 19వ కీర్తన బైబిల్ తీయండి నాతో పాటు. 19వ కీర్తన 12వ వచనం. దావీదు కీర్తన, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? తన పొరపాటులు కనుగొనగలవాడు. ఆగండి. అయ్యగారు నా దగ్గరకు వచ్చి నా పొరపాటులు కనుగొనగలిగినాడు ఎవడు అని నేను అడిగాను అనుకో, ఈ అయ్యగారులను నా గురించి మంచిగా చెప్పుకోవచ్చు. నన్ను ప్రేమించే వాళ్ళందరూ భలే మంచోడండి అనవచ్చు. లేకపోతే ఇంకా నా వయసును చూసాము, లేకపోతే నాకున్న డబ్బును బట్టో, లేకపోతే ఇంకా వేరే ఏదో దాన్ని బట్టి నన్ను అయ్యో మంచోడు అని అనొచ్చు. లేకపోతే పైకి నేను ఇలా కనబడుతున్నాను కాబట్టి మంచోడు అనొచ్చు. కానీ చదవండి 12వ వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నిర్దోషినిగా తీర్చుము. ఎక్కడ చేసినట్టు పాపం? రహస్యముగా చేసే పాపాలకి ఈ భూమి మీద ఎవడో అతీతుడుగా, ఎవరికి తెలియకుండా చేసేటువంటి తప్పులకి ఈ భూమి మీద ఎవడో అతీతుడుగా నేను చేయలేను,
లేకపోతే నాకు ఆ తప్పు చేసేటువంటి సామర్థ్యం లేదు అనేవాడు ఎవడు ఈ భూమి మీద? ఇందాక మీరు చేతులు ఎత్తారు కదా, మీ మనస్సాక్షి మీకు అలా చెప్పుండొచ్చేమో, కానీ మీకు అలా లేపడానికి చాలా ధైర్యం కావాలి. మీకు ఆ ధైర్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మనిషి యొక్క పాపాన్ని ఎలివేట్ చేస్తాయి. దేవునికి స్తోత్రం. సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. దేవుడు తనతో ఆవిడ మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఇష్టపడ. జక్కయ్య నీటికి రావాలన్నా కానీ పాపమైన జక్కయ్య నీటికి రావాలా, నీటికి వెళ్దాం కదా అని చెప్పలేదు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మన దోషాలన్నిటిని ముందేసి మన పేరు వెనకాల పెడతారు. మన ఊర్లో ఎల్లయ్య అని అనుకో, ఇక్కడ ఎల్లయ్య ఎవరు లేరుగా, సంతోషం. అయ్యా ఎల్లయ్య ఉన్నాడంటే అంత మనం చంపాడు కదా, ఏది గుర్తుకొస్తుంది? ఆ చేసిన తప్పు గుర్తుకొస్తుంది. కానీ మన దేవుడు ఎలాంటి వాడు తెలుసు? నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయనతో మనం దగ్గర ఏ విధంగా ఆయన మనకి అవకాశాన్ని కనిపిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. దేవుడి దగ్గర రాగానే మన చీటినంతా, మన పాపము చీటినంతా తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇదిగో నీవు పలాని తప్పు చేసావు, పలాని దోషాన్ని నువ్వు కలిగి ఉన్నావు, పలాని నీకు 7 ముందే చెప్పాడా సమరయ స్త్రీకి? 5, 6 ఇట్లా సంఖ్యలని చెప్పాడా? సమరయ స్త్రీ మాట్లాడుతూ ఉన్నప్పుడే తనకు అర్థమైంది. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాగా షాక్ అయింది. నీవాడు కాదనగానే షాక్ అయింది. ఎందుకని? ఒక వ్యక్తి దేవునికి దగ్గరయ్యే కొద్దీ తనలో ఉన్న పాపాలు తను తెలుసుకుని దేవుని సాగిలో పెడతారు. యెషయాకి అర్థమైంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదివితే, అయ్యో నేను అప్పటి వరకు చాలా పవిత్రంగా ఆరాధించేటువంటి దేవదూతల సమూహాన్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేసింది. కానీ ఆ ఆరాధనలో ఆయనకి ఏమర్థమైందంటే, ఆ ప్రార్థనలో దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే, నాలో ఏదో ఒక అపవిత్రత ఉంది. దేవుడికి మనం దగ్గర అవుతున్న కొద్దీ లోకంలో ఉన్న మాలిన్యాన్ని దేవుడు చూపించి తొలగిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఈయన చేసిన రహస్యముగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషినిగా తీర్చును. దురాభిమాన పాపములో పడుకుని సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఎందుకంటే కొద్ది పాపాన్ని చూపిస్తే ఈ రోజు ఒక్కొక్కరు విడిచిపెట్టేస్తాను, కానీ ఆ పాపాన్ని నువ్వు చూపించకపోతే ప్రభా అది పెరిగి పిల్లలు అయిపోయి పాపం వచ్చు జీతము చచ్చిపోతాను ప్రభా. అది దేవుని బిడ్డకి ఇష్టం. దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ మరణానికి ముందుగానే ప్రక్షాళన చేసుకోవాల్సింది ఏంటంటే, మరణానికి ముందుగానే మార్చుకోవాల్సింది ఏంటంటే, ఇంటిని కాదు, ఒంటి మీద ఉన్న వస్త్రాలను కాదు, ఒంటి మీద ఉన్నటువంటి ఏదో ఈ మంచి వస్త్రాలు, ఈ చెడ్డ వస్త్రాలు పోయి మంచి వస్త్రాలు వస్తాయనో, లేకపోతే ఈ చెడ్డీలు పోయి మంచి వస్తుందనో, దీని గురించి కాదు. మొదట ప్రక్షాళన కావాల్సింది, మార్చుకోవాల్సింది ఏంటంటే పాపపు జీవితం. అందుకొరకు యేసు సంఘంలోనికి పెట్టాడు. సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం తెలుసు. మనం స్నానం చేయడానికి ఒక గది ఉంటుంది కదా, మనం పడుకోవడానికి ఒక గది ఉంటుంది. మన పాపాలు క్షమించే గది ఏది? మన పాపాలను ఒప్పుకోవడానికి గది ఏది? నాకు నెహెమ్యా గ్రంథాన్ని చదివినప్పుడట ప్రజలందరూ ఒక జాబు సేపు నిలవబడి ఏం చేశారట? ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా ఆ భాగం. ఒక జామ సేపు నిలబడటం అంటే సామాన్యమైన సంగతి. ఆరాధనలో 10 నిమిషాలు నిలబడగానే
ఒక కాలేజీలో వస్తుంది పాస్ గారు నేను సేవ్ చేశాడు ఈరోజు ఆరాధన అనుకోండి. రహస్యమైనటువంటి పాపాలు మనుషుల్లో ఉన్నాయి. ఇక్కడున్న మనలో ఏమున్నాయో మనకు తెలియదు. అవి రహస్యంగా ఎవరికి కనబడతాయి? నీకు, దేవునికి, సాతానికి, ముగ్గురికే తెలుసు. మనం తప్పు చేస్తే అందరికంటే ముందు ఫస్ట్ తెలిసి దీని ముగ్గురికే. మనం ఒక పాపం జరిగిస్తే ముగ్గురికే వెంట తెలుస్తుంది. అందుకే మనం మోకరించినప్పుడు మనం తప్పు చేసిన తర్వాత ప్రార్థన చేయడానికి మనం మందిరానికి వచ్చామను కొద్దిగా నిన్న ఆడేదో వేసి సాటిగా ఏంటిది దమ్మేసి వచ్చే మన ప్రార్థన మొదటిగా మనం తప్పులు గుర్తు చేస్తుంది. ఏంటో తెలుసా? ఎవరికి సాధ్యమైంది అది? సాతానుకు గుర్తు చేస్తుంది. ఇది మొదటి కుండ విడిపోగానే రెండవ కుండ తయారు చేయడానికి ఆ కుండ ఇష్టపడింది. అయితే 5 సార్లు వినకపోయినా 6వసారి దేవుడు అంటున్నాడు, మీరు ఇంకా నా చేతిలోనే ఉన్నారా నాయన, మీరు ఎక్కడికి వెళ్ళలేదు, మీరు కనుక ఒప్పుకుంటే నేను మిమ్మల్ని ఈ రోజైనా బాగు చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం నేను కూడా మనలో ఏ దోషాలు ఉన్నాయో ఇప్పటి వరకు పదే దేవుని దగ్గర కలిసి వెళ్ళటం, కొంచెం దూరంగా రావటం, కొంచెం ముందుకు వెళ్ళటం, కొంచెం వెనక రావటం, కొంచెం ముందుకు వెళ్ళటం, మళ్ళా కొంచెం వెనక రావటం, ఇలాంటి పనులు ఎప్పుడైతే మనం చేస్తూ వచ్చామో ఇంకా అంటున్నాడు దేవుడు, ఇంకా నీకు అవకాశం ఇస్తున్నా, ఈ రోజైనా నా చేతిలోనికి రా. నాలో ఏ పాపం లేదండి అని చెబితే బైబిల్ దానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. మనలో ఏం పాపం లేదు, నిజమేనా? రోజులో మనం మాట్లాడే మాటల్లో మన పాపం దొరకటం లేదా? మనం చూసే చూపులు దొరకటం లేదా పాపం? ఎదుటి వ్యక్తిని పలకరించే విషయంలో పాపం దొరకటం లేదా? ఒకప్పుడు కొట్లాటకు దిగిన వ్యక్తి ఎదురు పడుతున్నప్పుడు మనసులో పాపం దొరకటం లేదా? పొరుగు వారి ఆస్తిని చూస్తున్నప్పుడు దొరకటం లేదా? మనలో ఉన్న రహస్యమైన పాపాలను దేవుడు చూసి ఇంకా వస్తాడులే. 5 సార్లు దేవుడి మాట వెనక తిరుగుబాటు చేస్తే 6వసారి ఎవరు పలకగలరని మాట? ఇంకా నా చేతిలో ఉండాలి. నాకు అనిపించింది దేవునికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ప్రేమ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరిలో కనుక కూర్చుంటే, మనందరిలో కనుక వస్తే ఇక్కడ ఈ సంఘం ఒక పెద్ద సంఘంగా దేవుడు మారుస్తుంది. ఎలాగో తెలుసా? మన ఇంట్లో, మన ఊర్లో తప్పు చేసిన వాళ్ళు మనకు క్షమించాలి. తలకాయ ఒక మాట చాలు, ఆ బాధ జీవిత మన ఇంట్లో ఉన్న కుడి దగ్గరితే చాలు, అయిపోయింది. ఇంకా పక్కింటి బాధ వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ చిన్న మొక్కలు కానీ తినేస్తే ఇక అంతే, ఆ బాధ అయినా పోవాలి, వీళ్ళైనా పోవాలి. అలాంటి మంచి మాటలు వస్తే మన నోట్లో నుంచి దొరకటం లేదా? తప్పులు విడిపోవటం లేదా? దేవుని దగ్గర నుంచి మనం పాపం చేస్తున్న ప్రతిసారి దేవుని దగ్గర నుంచి మనం వేరవుతున్నాం అనేటువంటి గుర్తులు మనం పెట్టుకోవాలి. అయితే ఇంత ఈ 6వసారి కూడా చెప్పిన తర్వాత జనాలు ఏమంటారో తెలుసా? కిందకు వచ్చిన తర్వాత చూడండి, 12వ వచనం 18వ అధ్యాయం 12వ వచనం. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుంటాము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించడమని. ఏమంటే ఇన్నిసార్లు తప్పు చేసినాన్ని, ఎన్నిసార్లు బూతులు తిప్పినాన్ని, అరే ఏం కాల రారా నువ్వు నా ఫ్రెండ్వే అని చెప్పి నువ్వు పైన చేస్తే 7వసారి కూడా తిన్నాడంటే ఏమనాలి? ఏమనాలి సార్?
వాళ్ళట, అరే కొమ్మని చేస్తున్నప్పుడు ఆ కొండ విడిపోతే రెండో కొండని ఎలాగో అదే మట్టితో చేశాడు. విడిపోయిన మిమ్మలను, నా నుంచి దూరం అయిపోయిన మిమ్మలను మరలా నేను బాగు చేస్తున్నాను, మీరు ఇంకా నా చేతిలోనే ఉన్నారు రండయ్యా అని దేవుడు అంటే, వీళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు, ఇర్మియా పాస్టర్ గారు వెళ్ళి వాక్యం చెప్పగానే దేవుడు అంట, మీరు ఇంకా దేవుని చేతిలో అంట, రండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఇప్పుడైనా బాగు చేస్తారంట అని పిలిస్తే పాస్టర్ గారు తిరిగి, పాస్టర్ గారు మీ మాట వేస్ట్ అండి అన్నారు. నీ మాట ఏంటంట? నిష్ప్రయోజనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన ఆలోచన చొప్పున మనం నడుచుకోవటానికి